హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు అయితే మన ఛానల్లో గోధుమ రవ్వతో ప్రసాదం రెసిపీని అయితే చూపిస్తున్నాను. అచ్చంగా అన్నవరం ప్రసాదం ఎలా అయితే ఉంటుందో సేమ్ టేస్ట్లో ఉంటుందండి. మనకి పూజలప్పుడు వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇలాంటి టైంలో త్వరగా ప్రసాదాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్పచ్చు. చాలా క్విక్గా తయారు చేయొచ్చు, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మందపాటి కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత మొదటగా 2-3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఇలా జీడిపప్పు 2 నిమిషాల పాటు వేగిన తర్వాత దీనిలోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని 2 కూడా దోరగా వేపించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు ఇలా వేపించగా మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, దీనిలోకి ఇలా చిన్న కప్పు వరకు గోధుమ రవ్వని వేపించుకోవాలి. గోధుమ రవ్వ అన్నది మనకి 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటి తెలుపు రంగులో, ఇలా గోధుమ రంగులో. అయితే మనకి అన్నవరం ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇలా గోధుమ రంగులో ఉన్న ఈ రవ్వనైతే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో ఇది బాగా దోరగా వేపించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఈ గోధుమ రవ్వ తీసుకున్నామో సేమ్ కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని మూత పెట్టి ఈ రవ్వ 90% వరకు చక్కగా ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ప్రసాదాన్ని బెల్లంతో చేస్తున్నానండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో సేమ్ కప్పుతో 2 కప్పుల వరకు ఇలా తాటి బెల్లాన్ని అయితే వేసుకున్నాను. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ కూడా వేసుకోవాలి. ఈ బెల్లాన్ని అయితే ముందుగా కరిగిస్తున్నానండి, ఎందుకంటే దీంట్లో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి ముందుగా దీన్ని వడగట్టుకోవడం కోసం బెల్లాన్ని అయితే కరిగిస్తున్నాను. ఈ ప్రసాదాన్ని పంచదారతో కూడా చేస్తారండి, అయితే నేను హెల్తీగా ప్రిపేర్ చేయడం కోసం ఇలా బెల్లంతో అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఈ బెల్లం సిరప్ని అయితే పక్కన ఉంచుకోవాలి. చూడండి, మనం ఉడికిస్తున్న ఈ గోధుమ రవ్వ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇది 90% ఉడికితే సరిపోతుందండి, పూర్తిగా కుక్ అవ్వనవసరం అవసరం లేదు. ఎందుకంటే మనం బెల్లం సిరప్ వేసాక మళ్ళీ దీన్ని ఉడికించుకుంటాం కదా. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు బెల్లం సిరప్ని ఇక్కడ చూపిస్తున్నట్టు వడగట్టుకుని వేసుకోవాలి. ఇలా బెల్లం సిరప్ వేసాక ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అన్నది కొంచెం ఇప్పుడు లూజ్గా ఉంటుంది. ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిటికెడంతా సాఫ్రాన్ పెటల్స్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. అలాగే ఇలాచీని కూడా ఇలా కొంచెం నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఇలా గరిటెతో తిప్పుతూ ఉంటే ఇది మెల్లగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేపించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి. ప్రసాదంలో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకొని చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిటికెడంతా పచ్చకర్పూరాన్ని ఇలా తీసుకుంటున్నాను. ప్రసాదం కాబట్టి ఇలా పచ్చకర్పూరం వేస్తే మనకి ఆ ప్రసాదం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. దీంట్లోనే జాజికాయ పొడి కూడా వేస్తారు, మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇది చల్లారే కొద్దీ ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, అచ్చంగా అన్నవరం ప్రసాదంలా ఉండే ఈ ప్రసాదం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.